హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీడీ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. యాక్చువల్గా అయితే ఈ వీడియో చాలా లెంతీగానే ఉంటుందండి. కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే ఇప్పుడే స్కిప్ అయిపోయింది. ఎందుకంటే ఇది మా ఊరు ఎలా వెళ్ళేటప్పుడు వీడియో తీసానమాట. మేము ఇటు నుంచి బస్సులోనే వెళ్ళిపోయాము, అటు నుంచి కూడా బస్సులోనే వచ్చామన్నమాట. సో బస్సులో మీకు చాలామంది గుర్తుండి ఉంటుంది. స్కూల్ కాలేజ్ డేస్లో బ్యాక్ సీట్లో కూర్చుంటే ప్రతి స్పీడ్ బ్రేకర్ల దగ్గర నార్మల్గా ఎక్కడైనా ఎత్తున్నా సరే కుదుపులు వస్తుంటాయి. వెనక వైపు నుంచి అయితే చాలా ఎక్కువ వస్తుంటాయి, అప్పుకెళ్తుంటాం అనమాట. సో అప్పుడైతే చాలా ఎగ్జైట్గానే ఉండేది. ఇప్పుడు కొత్తగా అనిపించింది అనమాట. ఇదే చాలా రోజుల తర్వాత లాస్ట్ కూర్చోడం అనమాట. మా పిల్లలు ఇంకోసారి అనేవాళ్ళు. నాకు మట్టి గుండెలు గతుక్కం అనిపించేది అనమాట. సో మా లగేజ్ బ్యాగ్ తీసుకొని లాస్ట్ సీట్ ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడికి వచ్చేసాము. వీళ్ళు టైంపాస్కి గేమ్ ఆడుకుంటున్నారనమాట. సో మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఊరు వెళ్ళే వరకు అంతా పచ్చగానే ఉంటుంది. అంతా కూడా జీడి, మాడి, నీలగిరి ఇవే తోటలే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కొండలు ఉంటాయి. బస్ జర్నీ బాగానే ఉంటుంది, కానీ ఈ సమ్మర్ అవ్వడం వల్ల కొంచెం హాట్గా ఉంటుంది అనమాట. అది కూడా బస్సు ఆగకపోయిందంటే పర్లేదు, ఆగకుండా వెళ్తే బాగానే ఉంటుంది. ఆగిందా అంటే అయిపోయామనే మహానాపురం దగ్గర గేట్ వేస్తాడనమాట. ఆ గేట్కి ఎక్కడైనా బుక్ అయిపోతామేమో దేవుడా అనుకున్నాము. ఎందుకంటే అంత ఉక్కగా ఉందన్నమాట. వెళ్ళింది కూడా మేము జస్ట్ 10కి ఇలాగా రెడీ అయ్యామన్నమాట. సో ఆల్రెడీ అప్పుడే బాగా మంచి ఎండ స్టార్ట్ అవుతుంది. సో ఇలా పిల్లలు కూడా పాపం పడుకుని పోయారు. నేను ఆల్రెడీ ముందే చెప్పాను స్నాక్స్ ఏమి పెట్టుకోమని. మా పిల్లలేమో వద్దని చెప్పేసి అన్నారు. ఎప్పుడు కూడా స్నాక్స్ క్యారీ చేస్తానన్నమాట, వాళ్ళకి ఏదో ఒకటి. ఈసారి క్యారీ చేయలేదు. ఊరైతే వచ్చేసాము. మామిడికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి పచ్చి మామిడికాయలు అనమాట, తోట నుంచి అప్పుడే తెచ్చారు. మామిడికాయలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అమ్మ వాళ్ళు అయితే తీపి ఊరగాయ, నెక్స్ట్ ఆవకాయ, ఉప్పు ఊరగాయ ఇవన్నీ పెడుతుంటారనమాట. సో నేనైతే ఇలాగా చిన్న చిన్న సింపుల్ రెసిపీస్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి అనమాట. మామిడికాయలు తురుముకొని ఇలాగా వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం వేసి ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మనం అప్పటికప్పుడు తిన్నా పర్లేదు. అందులో కొంచెం కష్టపడి మెంతి పౌడర్, ఆవాల పౌడర్ వేసుకోవాలి అంతే. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. అంతే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం ఏదైతే తురుముకున్నామో అది వేసేయాలి. నాకు తెలిసిన రెసిపీస్ అనమాట, వాళ్ళకి పరిచయం చేశాను అనమాట. రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ అనమాట ఇది. వీడియో పూర్తిగా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా చేశాను అంటే నెక్స్ట్ చూపిస్తాను. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట. ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం రెగ్యులర్గా ఒకే ఐటెం తినలేము కాబట్టి ఇలాగా రకరకాలు చేసుకొని తినొచ్చు అనమాట. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా అయిపోద్ది అనమాట రెసిపీ. అండ్ మనకి నిల్వ కూడా ఉంటుంది. ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. సో నెక్స్ట్ ఈతపళ్ళు మనందరికీ తెలుసు కదా. ఎందుకంటే ఈతపళ్ళు చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవాళ్ళము. ఇవి ఇప్పుడే సీజన్ అనమాట. ఈతకాయలు ఇవి. లేత ఈతకాయలు తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తొక్కలు కొంచెం తీసుకోవడం కష్టం అంతే, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొలానికి వెళ్ళే వాళ్ళకి మంచి టైంపాస్గా ఉంటుంది అనమాట. అమ్మ వాళ్ళు అప్పుడు ఇలాగే టైంపాస్కి తినగా మాకు తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. నాకైతే స్పెషల్లీ చాలా చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిని అలవాటు అయిపోయింది. మా పాప అయితే ఇదే ఫస్ట్ టైం తినడం, తనకి చాలా నచ్చిందంట, చాలా తిన్నదనమాట. అలాగని లేతగుండు మాత్రమే తినండి, అవే టేస్టీగా ఉంటాయి. ముద్రవి అయితే అస్సలు తినకండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ పళ్ళు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పళ్ళు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అవి మంచి మే నెలలో ఎండింగ్కి వచ్చేసరికి పళ్ళు అవుతాయేమో. ఇంకా పళ్ళు అవ్వలేదన్నమాట, కాయలే ఉన్నాయి. సో పొలానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు తోటల సీజన్ కదా, వెళ్ళేటప్పుడు పళ్ళు కూడా దొరుకుతాయి అనమాట. ఈ ఈత పళ్ళు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మామిడి, జీవుడి తోటలు కాయడానికి వెళ్ళేటప్పుడు ఆ తోటలోనే ఉంటాయి ఈత చెట్లు కూడా. ఈ పళ్ళు కూడా తినేవాళ్ళము. లేతగా ఉండేటప్పుడు కాయలు తినేవాళ్ళం, పళ్ళు అయ్యాక పళ్ళు తినేవాళ్ళము. మేమే ఎక్కువ పిల్లలమే వెళ్ళేవాళ్ళం అనమాట తోటలు కాయడానికి, పెట్టాలి.
ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి మాకు అదే పని అనమాట, తోటలకు వెళ్ళడం. మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ అయితే మేమే పిల్లలమే వెళ్ళేవాళ్ళమాట. ఎందుకంటే ఈవినింగ్ చల్లగా ఉంటుంది కాబట్టి ఎలాగో వెళ్ళినా పర్లేదు. మార్నింగ్ ఎక్కువ పెట్లు ఉంటాయి అన్నమాట ఈవినింగ్ కన్నా. నెక్స్ట్ ఈవినింగ్ మేము స్కూల్ నుండి వచ్చేసరికి చల్లగా ఉంటుంది. నెక్స్ట్ మాకు స్కూల్ కూడా అయిపోద్ది. మార్నింగ్ అయితే స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళే వెళ్ళేవాళ్ళు అనమాట. నెక్స్ట్ పిక్కలన్నీ తెంపేసేవాళ్ళు. జస్ట్ మేము ఈవినింగ్ వెళ్ళి చెట్ల మీద కూర్చొని మామిడికాయలు ఏవో తినుకొని పిట్టలు ఒలిగించుకుంటూ ఉండేవాళ్ళము. ఆ రోజులే వేరనమాట. అక్కడ స్టెమ్ కనిపిస్తుంది కదా, ఆ మధ్యలో పలవల చెట్లు మధ్యలో కూర్చునే వాళ్ళము. మా తోటకైతే మంచిగా పలవలు ఉండేవన్నమాట. సో మామిడికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. కానీ అంత బాగోలేదండి ఇప్పుడు కాపు కూడా. వర్షాలు పడడం వల్ల బయట బాగానే ఉంటుంది, లోపల కుళ్ళిపోతున్నాయి, చూసుకోవాలి. మా అందరికీ అమ్మ వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం కదా, నాకైతే ఇంకా ఇష్టం. ఎందుకో చెప్తాను కూడా చూడండి. మా అమ్మ వాళ్ళు కోళ్ళు పెంచుతారనమాట. చుట్టూ కోళ్ళు ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలు చేసి 10 రోజులు అవుతుందంట. ఎంత పిల్ల పెద్దవయ్యాయో. మార్నింగ్ మట్టి పనులకి వెళ్ళిపోతారనమాట ఊరందరూ కూడా. సో ఈవినింగ్ అయితే మా అబ్బాయి కూడా వెళ్ళేవాడు. నెక్స్ట్ ఇదే సీజన్లో ఇక్కడ సపోటాలు కూడా దొరుకుతాయి అనమాట. మా నాన్నగారు చూడండి మేము వస్తామని చెప్పేసి ఎన్ని సపోటాలు తీసుకొచ్చారో. ఇవి గడ్డేసే మొక్క పెడతారనమాట. వీళ్ళు ఏ మందులు కూడా వేయరు. మామిడి పళ్ళు అయినా సరే ఇప్పుడున్న వేడికి గడ్డేస్తే చాలు ముగ్గిపోతాయి అనమాట. ఇవి నేచురల్గా ఏమి వేయకుండా పండించినవి అనమాట. ఎరువులు ఏమి వేయకుండా మహా అయితే ఆవు పేడతో చేసిన ఎరువులు మాత్రమే వేస్తారనమాట. అంతే, ఆ గెత్తం తప్ప ఇంకేమీ వేయరు. ఓన్లీ గెత్తమే వేస్తారనమాట. అది ఆవు గేదెల పేడతో చేసింది మాత్రమే. కానీ అది చాలా మంచిగా ఇంకే ఎరువులు వేయరు కాబట్టి సో అందుకే చాలా స్వీట్గా టేస్టీగా ఉంటాయి. ఏవైనా వేసినవి అయితే పాడైపోతాయి అనమాట. నెక్స్ట్ ఇవి జీడిపళ్ళు అనమాట. జీడిపళ్ళు కూడా మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది, కొంతమంది సిటీ వాళ్ళకి తెలీదు. జీడిపళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇవి మొదలు వైపు మాత్రమే తినాలి, కొస వైపు తినకూడదు. జీడి ఉంటుంది, ఇన్కేస్ కొస వైపు తింటే కట్ చేసి ఫస్టే జ్యూస్ అంతా పిండేయాలి. కానీ ఇవి అన్నీ మనకి న్యాచురల్ ఫ్రూట్స్ అండి. ఇప్పుడున్న యాపిల్స్, పొమగ్రాన్ అవేవి అప్పుడు లేవు. ఇలాంటి ఈతపళ్ళు, జీడిపళ్ళు, మామిడి పళ్ళు ఇవే తినేవాళ్ళు అనమాట. రేగుపళ్ళు ఇలాంటివని. సో ఇవే ఉండేవన్నమాట. నేరేడు పళ్ళు ఇవే మాకు ఎక్కువ అలవాటు అనమాట. ఈ యాపిల్స్ అవన్నీ కూడా అప్పుడు ఎలా తినేవాళ్ళంటే ఫీవర్ వస్తేనే లేదా ఏదైనా నీరసంగా ఉంటే తప్ప నార్మల్గా అయితే అలాంటి ఫ్రూట్స్ కొనుక్కునే వాళ్ళం కాదు, ఇవే తినేవాళ్ళం అనమాట. నెక్స్ట్ బాదం చెట్లు ఉండేవి అనమాట. బాదం పెరట్లోన స్కూల్ దగ్గర ఆ బాదం పిక్కలు కొట్టుకొని తినేవాళ్ళము. ఇప్పుడు బాదం పిక్కలు కొనుక్కుంటున్నాం అనమాట. సో అప్పుడన్నీ ప్రతిదీ తినడానికి కష్టపడేవాళ్ళం అనమాట. ఆ కష్టంతో కూడుకునే తిండి చాలా మంచి ఫలితాన్ని వచ్చింది. మనకి చివరికి దక్కిందిరా అని అది తినాలి అని అనుకున్నప్పుడు అది సంపాదించడానికి కష్టపడేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే కష్టం లేకుండా పిల్లలకి అన్నీ దొరుకుతున్నాయి కదా, వాటికి వాల్యూ తెలియదు అనమాట. ఈవెన్ చేపలతో సహా న్యాచురల్గానే తినేవాళ్ళం అనమాట. చెరువులో చేపలు వదిలేవాళ్ళు నీళ్ళున్న టైంలోన. అవేమో చేపలు పెరిగి పెద్ద అయ్యేవి అనమాట. ఆ చేపల్లో చెరువు చేపలు తీసారంటే ఊరందరూ వెళ్ళేవాళ్ళం. మాది చిన్న ఊరే. సో ఆ చేపలు పట్టుకొని వచ్చి తక్కువ రేటుకి దొరుకుతాయి అనమాట, ఊర్లో చెరువే కాబట్టి. సో ఇది కూడా అమ్మ వాళ్ళకి చెరువులోనే చేపలు తీసారనమాట, అమ్మలు తీసుకున్నారు. ఈ చేప పేరు అనమాట బంగారు పాప అంటారనమాట. నాకైతే ఎక్స్పెషల్లీ చాలా చాలా ఇష్టం. నాకు తెలిసినవి కొన్ని చేపల నేమ్సే. ఇప్పుడైతే సముద్రం చేపలు అవన్నీ ఉన్నాయి. మనకి అంత ఐడియా ఉండదు కదా విలేజ్ల్లో ఉండేది. మనకి తెలిసిన చెరువులో పండించిన చేపలు మాత్రమే తెలుసు. నాకు అందులో ఇదొకటి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటుంది. బంగారు పాప కొంచెం రెడ్గా కనిపిస్తుంది అనమాట, అందుకే ఇష్టం అనమాట. ఇలా కట్టెల పొయ్యి మీదే వండుతారనమాట. ఎంత గ్యాస్ ఉన్నా ఎమర్జెన్సీలోన వీలు కానప్పుడు తప్ప ఎక్కువ కట్టెల పొయ్యి మీదే వండుతారు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను కూడా ఆ రోజు కట్టెల పొయ్యి మీదే వండాను. నెక్స్ట్ ఎందుకంటే వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చదు, నాకు కూడా ఈ కట్టెల పొయ్యి మీద టేస్ట్ అంటేనే ఇష్టం. ఫస్ట్ మా పిల్లలు భయపడతారనమాట అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. కట్టెలన్నీ తీసుకొచ్చి పొయ్యిలో పెడుతుంటారు. అప్పుడు చిన్నప్పుడు కొంచెం తెలియని వయసులో కొంచెం ఇదయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళకి 7 years ఇలాగ వచ్చేసాయి కాబట్టి వాళ్ళు ఏం భయపడరు అనమాట. వాళ్ళు కూడా కర్రలు తెచ్చేయడం, ఏదైనా అందించడం అలా చేస్తూ ఉంటారు. ఫైనల్గా చుట్టూ తోటలు మధ్యలో మా ఊరు ఉంటుంది అనమాట. అప్పుడు దీన్ని దొంగలూరు అనేవాళ్ళు అనమాట. కనిపించేది కాదు, దొంగూరు అనేవాళ్ళు. ఎందుకంటే చుట్టూ కొండలు తోటలు ఉండేది. ఊరు ఎక్కడ ఉండేది కూడా కనిపించేది కాదు ఊర్లోకి వచ్చే వరకు. సో ఇలా మనకి సిమ్ కావాలంటే స్టవ్ అయితే సిమ్లో పెడతాము, ఇదైతే కట్టెలు తీసేయడమే, బొగ్గుల మీద సిమ్లో ఉడుకుతుంది అనమాట. మా అమ్మ అప్పుడే తోట నుంచి వచ్చేది, నేనే వండాను అనమాట చేపల కూర. ఇవిగోండి జీడిపిక్కలు తీసుకొచ్చింది చూసారా, పచ్చి జీడిపిక్కలు అనమాట. ఇవే కోసి చేతులల్లో పుల్లు చేసుకున్నారు అనమాట. మాకు జీడిపప్పు
ఇవ్వాలని. సో కనిపిస్తుంది చూడు నల్లగా అదేనండి. ఈ కొబ్బరికాయలు వెనకన అదే చెట్లు ఉన్నాయన్నమాట, కొబ్బరి చెట్లు పడ్డాయి అనమాట. మా పిల్లలే ఏరుకొచ్చారు, గాలి వేసింది. సో ఇవి ఆల్రెడీ ఎండిపోయి బాగాన మా అమ్మ అలా ఎండిపోయినవన్నీ నూనె ఆడిస్తుంటుంది. అది పూజ చేసుకోవడానికి రాసుకోవడానికి ఎక్కువ పూజకే ఉపయోగిస్తుంటుంది అనమాట. ఇదంతా టేకు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది కూడా మాదే. చూడండి ఎంత బాగుందో కదా. చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ముందుకు చూసినా తోటలే కనిపిస్తాయి, వెనకాల చూసినా తోటలే కనిపిస్తాయి అనమాట. సో ఎక్కడ చూసినా మనకి పొల్యూషన్ ఉండదు అనమాట, అంత పచ్చదనమే ఉంటుంది. అందుకే నాకు ఎక్స్పెషల్లీ చాలా ఇష్టం అనమాట. ఈవెన్ మా పిల్లలకు కూడా ఇక్కడ ఉండాలంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ కంపలు చూసారు, ఈ కంపలతోనే అప్పుడు ఊడ్చుకునేవాళ్ళు, ఎక్స్పెషల్లీ సాళ్ళు ఉంటే. సో అమ్మ మా కోసం బఠానీ గారెలు చేయడానికి నానబెట్టింది అనమాట. గారెలు నేనే వేస్తున్నాను, వాళ్ళు మట్టి పనికి వెళ్ళిపోయారు. ఈ బఠానీ గారెలు మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కానీ మెత్తగా రుబ్బుకోకండి, చూపిస్తాను చూడండి. ఇలా కచ్చపచ్చగానే రుబ్బుకోండి, అక్కడక్కడ బఠానీలు కూడా ఉండాలి అంతే. మరీ స్మూత్గా కూడా కాదు, రఫ్గా కూడా కాదు, బాగా కచ్చపచ్చగానే రుబ్బుకోవాలన్నమాట. సో నలిగినట్టు అనమాట, అలా రుబ్బుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి. ఆ తర్వాత రుబ్బుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఇందులో వేసేసాను, మీకు కావాలంటే ఇందులో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇక్కడ లేదు కాబట్టి నేను వేయలేదు. అంతేనండి. పల్చగా మనకి అద్దుకొని గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలాగా అమ్మ వచ్చేసరికి మా కోసం అమ్మ చేసినా మేమే వండేసామన్నమాట. ఇటు చూసినా అటు చూసినా ఎవరు ఉండరు ఊర్లోన, అమ్మాలు ఇల్లు మధ్యలో ఆగిపోయిందనమాట. అందుకే అక్కడక్కడ పని అవ్వలేదు. కాంట్రాక్ట్కి ఇచ్చారనమాట, అతను డబ్బులన్నీ తీసుకొని మధ్యలో ఆపేశాడు. సో అందుకని ఈ హౌస్ ఇలా పెండింగ్లో ఉందనమాట, ఇంకా ఫుల్గా అవ్వలేదు. కన్స్ట్రక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ వాడు 1.5 year చేసాడనమాట. ఒక్కొక్కరు ఉంటారు కదా ఇలాగా. సో ఇప్పుడైతే మనం గారెలు కాకపోతే ఫస్ట్ హై ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి రావాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది, తిన్నప్పుడు క్రంచీగా అనిపిస్తుంది అనమాట. పిల్లలకైతే సాస్ వేసి ఇవ్వచ్చు, మనమైతే ఇలా ఉత్తినే తినేయచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి. నేనైతే మార్నింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈవినింగ్ మేము బయలుదేరేస్తున్నాం కాబట్టి. యాక్చువల్గా అమ్మ ఈవినింగ్ చేయడానికే నానబెట్టారనమాట. నేనేమో చేపల కూర ఇవన్నీ తింటాం కదా అని చెప్పేసి నేను మార్నింగ్ చేస్తానని వద్దని చెప్పేసి చేయలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చేశానమాట. బఠానీలు అట్లీస్ట్ ఒక 5 hours అయినా నానాలి, అప్పుడే బాగుంటాయి. సో మేము ఊరు తీసుకెళ్ళడానికి జీడిపిక్కలు తీసుకొచ్చారని చెప్పాను కదా, అవి కోసారనమాట. వాళ్ళ చేతులు చూడండి ఎంత పుల్లు అయిపోయాయో. వద్దని చెప్పినా ఇప్పుడే దొరుకుతాయి కదా అని కోస్తారనమాట. ఇలా కొంచెం కష్టమే అనమాట, జీడి అంటిస్తే పుల్లు పుట్టేస్తాయి, అయినా కూడా కోస్తారనమాట వద్దన్నా కూడా. సో నేనైతే చెప్తాను, వద్దు మాకు ఎవరికి ఇవ్వద్దు, మీరు అలా పుల్లు చేసుకోవద్దని. అయినా కూడా చేస్తారనమాట. సో కొంచెం కష్టమే, అవి వచ్చేస్తాయి, కాకపోతే టైం పడుతుంది. చేతుల నిండా చేసుకుంటారు, ఎందుకంటే అమ్మితే కిలో 100 rupees ఇలా తీసుకుంటున్నారట, దానికోసం అని చెప్పేసి. ఇదిగోండి ఇవే ఎండిన తర్వాత ఇలా పిక్కలు బాగా ఎండబెట్టి అమ్ముతారనమాట. ఇవి ఇప్పుడు మేము తినడానికి అనమాట. వీటిని కాల్చి వేపుతారనమాట, వేపేసి ఇందులో ఆ జీడిపప్పు అనేది తీస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారనమాట. ఒక 30 kgs ఉంచారనమాట. ఇవి బాగా వేపేసి చేస్తారనమాట. వీలైతే నేను షూట్ చేస్తాను అక్కడ ఉన్నట్లయితే, లేకపోతే వాళ్ళే వేపేసి పంపిస్తారు. అప్పుడు మీకు కంపల్సరీగా వీడియో అప్లోడ్ చేస్తాను. మా నాన్నమ్మ ఇలాగా దగ్గరుండి చూసుకుంటుంది అనమాట, ఎందుకంటే గేట్లు లేవు కదా, ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారని. సో అక్కడే ఉంటుంది అనమాట, బయట కూర్చొని అలాగన. సో ఇది టచ్ మీ నాట్ ఉంటుంది కదండి, ఆ మొక్కలు చాలా బాగుంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. చిన్నప్పుడు పొలాల గట్టుల మీద చాలా ఎక్కువ ఉండేవి, ఇలాగ ఆడుకునే వాళ్ళము. అవి అప్పుడు స్టార్టింగ్ మాకు ఇలా టచ్ చేస్తే ముడుచుకుపోతుంటే ఏదో సరదాగా అనిపించేది అనమాట. అలాగా ఆడుకునే వాళ్ళము, చాలా బాగుండేది. ఇలాగంటే టచ్ చేస్తే ముడుచుకుపోతుంది, చిన్న వాటర్ చుక్క పడిన తర్వాత ఆటోమేటిక్గా ఇది అయిపోద్ది అనమాట. ఫైనల్గా రోడ్డుకి అయితే వచ్చేసాము ఈవినింగ్ బయలుదేరడానికి. సో ఒక డీలక్స్ బస్ వస్తే ఎక్కేసామన్నమాట. నాన్న వచ్చారు దిగబడ్డానికి. సో అక్కడ వెయిట్ చేస్తాము. చూసారా, ఎటు చూసినా తోటలు, పొలాలు ఇవే ఉంటాయన్నమాట, కొండలు. ఆ కొండల మధ్యలో ఊరు ఉంటుంది. సో ఊరు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఆ తోటలో జనువులు అవన్నీ వేసేవాళ్ళు, నీలగిరి అవి. ఆ మధ్యలోంచి వచ్చి మేము బస్సు ఎక్కేవాళ్ళం అనమాట, చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళేవాళ్ళం అనమాట, సిటీకి. సో ఇలాగా ఎంత బాగుందో మా ఊరు ఏంటనేది చెప్పండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇదే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.